హాయ్ ఫ్రెండ్స్, డిజిటల్ మార్కెటింగ్లో వన్ ఆఫ్ ది మోడల్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. ఈ రోజు అఫిలియేట్ మార్కెటింగ్ ఫుల్ రోడ్ మ్యాప్ చూద్దాము. సో మనం ఒకవేళ అఫిలియేట్ మార్కెటింగ్ నేర్చుకుంటే మనకు శాలరీస్ ఏ విధంగా ఉంటాయంటే, మీరు ఫ్రెషర్ నుంచి 1 year ఎక్స్పీరియన్స్ ఉంటాయి, మీకు 10K నుంచి 30K వరకు మీరు సంపాదించుకోవచ్చు. మీరు అఫిలియేట్ మార్కెటింగ్ ఫ్రీలాన్స్ చేసినా అంతే వస్తుంది, జాబ్ చేసినా అంతే వస్తుంది. ఒకవేళ మీకు 1 year నుంచి ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి, మీకు 50K నుంచి 1,50,000 వరకు మీరు సంపాదించుకోవచ్చు. ఒకవేళ మీకు 5 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం 2 లక్షలు ఏబోనే మీకు శాలరీ అని వస్తుంది. ఒకవేళ మీరు నిజంగా మీ ఓన్గా అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకున్నా కానీ మీకు అయితే 2 lakhs రెవెన్యూ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే చూద్దాము. ఏదైనా ఒక కంపెనీ యొక్క ప్రొడక్ట్ ఆ సర్వీసెస్ని మనం ఓన్గా ఒక లింక్ క్రియేట్ చేసి ప్రమోట్ చేయడం ద్వారా ఆ లింక్ ద్వారా ఎవరైనా బై చేస్తే మనకు కమిషన్ వస్తుంది. సో దీన్నే మనం అఫిలియేట్ మార్కెటింగ్ అంటాము. సో అఫిలియేట్ మార్కెటింగ్ చేయడం వల్ల మనకి ఏం లాభం అంటే, పాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. మీరు జాబ్ చేసుకుంటూ కూడా వేరే బిజినెస్ చేసుకుంటూ కూడా మనకు పాసివ్ ఇన్కమ్ అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్, ఎక్కడి నుంచైనా మనం పని చేయొచ్చు. నో నీడ్ టు క్రియేట్ యువర్ ఓన్ ప్రొడక్ట్. మన ఓన్ ప్రొడక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళ ప్రొడక్ట్ కూడా మనము లింక్ క్రియేట్ చేసి మనం రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు. మన ఓన్ ప్రొడక్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్, ఇంతే సంపాదించుకోవచ్చు, ఇంతే సంపాదించుకొని ఏముండదు, ఇంతైనా సంపాదించుకోవచ్చు అఫిలియేట్ మార్కెటింగ్ చేసి. సో అఫిలియేట్ మార్కెటింగ్ ఏ విధంగా చేయాలంటే, అఫిలియేట్ ప్రోగ్రామింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, అక్కడ మనం రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ అందరూ చాలా మంది తెలిసి ఉంటుంది, అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ అని, ఫ్లిప్కార్ట్ మార్కెటింగ్ అని, క్లిక్ బ్యాంక్ అని, సిజీ అఫిలియేట్, షేర్ ఎస్ సేల్ అని, ఇంపాక్ట్, డిజి స్టోర్ 24 ఇలాంటి అఫిలియేట్ ప్రోగ్రామింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అందులో రిజిస్టర్ కావాలి. రిజిస్టర్ అయ్యి మనం ఒక నీచ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, టెక్నాలజీ, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఫిట్నెస్, బ్యూటీ, ట్రావెల్ ఇలాంటి నీచ్ ఒక సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బ్యూటీ ప్రోడక్ట్ గురించి చాలా మంది ప్రొడక్ట్ రివ్యూ ఇస్తారు, ఇచ్చి లింక్ ఇస్తారు, మన బై చేస్తే వాళ్ళకు కమిషన్ వస్తుంది. ఫిట్నెస్ చూద్దాము. మనకు ప్రోటీన్ పౌడర్ ఉంటుందిగా, దాని గురించి కూడా చాలా మంది రివ్యూ ఇస్తారు. సో దాని ద్వారా మనకైతే మనీ అయితే జనరేట్ అవుతుంది. ఇది ఎక్కడ చేయాలంటే, కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, కంటెంట్ ప్లాట్ఫామ్స్, దాని దగ్గర మనం చేస్తాము. ఎగ్జాంపుల్గా వెబ్సైట్ ఆర్ బ్లాగ్స్లో మనము లింక్ అయితే షేర్ చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి కూడా అలాగే ప్రొడక్ట్ రివ్యూ ఇచ్చి కూడా మనమైతే లింక్స్ షేర్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో లింక్ ఇవ్వచ్చు, మన ఫేస్బుక్లో ఇవ్వచ్చు, టెలిగ్రామ్, లింక్డ్ఇన్, ఈమెయిల్ మార్కెటింగ్. ఇందులో మన ప్రొడక్ట్ రివ్యూ ఇచ్చి వేరే ప్రొడక్ట్ గురించి చెప్పి మనమే లింక్ షేర్ చేయడం వల్ల వాళ్ళ ఆ లింక్ ద్వారా కొనడం వల్ల మనకైతే రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో టూల్స్ కూడా కొన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. వర్డ్ ప్రెస్ అని, గూగుల్ అనలిటిక్స్ అని, గూగుల్ సెర్చ్ కన్సోల్ అని, క్యాన్వా, చాట్‌జిపిటి, ఈమెయిల్ మార్కెటింగ్ ఇలాంటి టూల్స్ ఉపయోగించి కూడా మనమైతే అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తాము. మన జాబ్ రోల్ ఏ విధంగా ఉంటుందంటే, అఫిలియేట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అని, అఫిలియేట్ మేనేజర్ అని, అఫిలియేట్ మార్కెటింగ్ కన్సల్టెంట్ అని అంటారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు అఫిలియేట్ మార్కెటింగ్ ఫుల్ రోడ్ మ్యాప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను జాబ్ కన్నా మీ ఓన్ బిజినెస్ని లేదంటే వేరే ఒకళ్ళ బిజినెస్ని మీ ఓన్గా చేసుకుంటే మాత్రం మీకు ఎక్కువ రెవెన్యూ వస్తుంది. సో ఫ్రెండ్స్,